న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. బాదం పూరి చేద్దాం, బాగుంటుందండి. కాజు పూరి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాదంలో నానబెట్టాం, అందుకని ముందు బాదం పూరి చేద్దాం. నెక్స్ట్ టైం కాజు పూరి చూపిస్తాను. సేమ్ ప్రాసెసే, జస్ట్ ఇది మారుతుంది అంతే. జనరల్గా పూరీలు మనం మైదా పిండితో చేసుకుంటాం, గోధుమ పిండితో కూడా చేస్తాం కదా. ఈ స్పెషల్ పూరీలు, స్వీట్ పూరీలు అవి గోధుమ పిండితో చేసే అంత క్రిస్పీగా రావట్లేదండి. గోధుమ పిండి కానీ బెల్లం వాడినా అంత క్రిస్పీగా, అంత తినాలనిపించేలాగా కుదరవు. అందుకని మైదా తప్పదు, పంచదార తప్పదు. సో ఈ తప్పని ఈ రెండు పదార్థాలతోటి పండగకో పిల్లల బర్త్డే స్వీట్ గానో చేసుకోవచ్చు. చక్కగా నిలవ ఉంటాయి, వారం రోజులు ఉంటాయి. చాలా బాగుంటాయి, క్రిస్ప్గా, చూడ్డానికి కూడా అందంగా భలే ముచ్చటగా ఉంటాయి. బాదం పప్పులు 20, 15, 20 అనుకోండి. ఒక చిన్న కప్పు కొలతలు ఉంటాయి కదా, హాఫ్ కప్పు కొలతతోటి వాటిని తీసుకోవడం. ఒక హాఫ్ కప్పు బాదంలు సరిపోతాయి. 15 లేదా 20 పప్పులు ఒక 2-3 గంటలు నానబెట్టి తోలు వలిచేసి చక్కగా చిన్న బ్లెండర్లో వేసి గుజ్జుగా గ్రైండ్ చేసేసేయండి. బాదం పప్పులు ఓ పావు కప్పు నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసేసాను బ్లెండర్లో. మీరు మిక్సీలో జార్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పిండి కలుపుతాం. 1 కప్పున్నర మైదా పిండి తీసుకోండి. దీంట్లోకి ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ కలపండి. దీనివల్ల కొంచెం క్రిస్ప్గా వస్తాయన్నమాట. తర్వాత ఒక పావు స్పూను బేకింగ్ పౌడరు, తర్వాత 1 స్పూను ఒకసారి మొత్తం కలపండి. ఓ 2 స్పూన్ల నెయ్యి కూడా వేయండి. ఇందులో నెయ్యి వేయటం వల్ల ఏంటంటే పూరీలు చక్కగా లోపలికంటా వేగుతాయి, మంచి క్రిస్పీగా వస్తాయి, పిండి బాగుంటుంది. ఒకసారి పిండి మొత్తం కలపండి. మనం నెయ్యి వేసేసరికల్లానే ఒకవేళ రిఫైండ్ ఆయిల్ కనుక మీరు నూనె పెట్టుకునేటట్టయితే రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వల్ల కొంచెం ఎక్స్ట్రా గుమగుమ వాసన బాగుంటుంది అన్నమాట. నెయ్యి వేయంగానే పిండి టెక్స్చర్ మారిపోతుంది చూడండి. ఇది ఇట్లా ఉండవుతుంది, ఇట్లా అవుతుంది అంటే సరిపోయినట్టు. కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఎంత నెయ్యి వేస్తే అంత గుల్లబారుతాయి ఈ పూరీలు. జనరల్గా ఒక కప్పుకి లేదా కప్పున్నరకు 2 స్పూన్లు సరిపోతుంది. పిండి మొత్తం పైకి కిందకి కలిపేశాక మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాదం మిక్స్ ఇందులో వేసేద్దాము. పిల్లలకి చాలా నచ్చుతుందండి. ఇది వాసన బాగుంటుంది, క్రిస్పీగా రుచిగా ఉంటాయి. గట్టి పూరీల పిండి కలుపుతాం అనమాట. మనం ఇది చాలలేదు కదా, కాస్త ఎక్స్ట్రా పాలు పోసి కలిపేసుకోవచ్చు. గట్టి పూరీల పిండి కలిపేసేయండి. దీని మీద ఏం చేద్దామంటే 1 చుక్క నెయ్యి కానీ నూనె కానీ రాసి ఇది కొంచెం నానటానికి ఇంకొంచెం బాగా సపల్గా రావడం కోసం అనమాట. మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. ఈ లోపల పంచదార పాకం పెడదాం. 1 కప్పు పంచదార పాకం పెడదాము. 1 కప్పు పంచదార, 1 అరకప్పు నీళ్ళు పోసి పంచదారని కరగనివ్వండి నిదానంగా. స్టవ్ వెలిగిద్దాం. ఇది పాకము పెట్టుకోవాలి, వేయించడానికి నూనె పెట్టుకోవాలి. ఇంకోళ్ళు ఎవరైనా సహాయం ఉంటే ఈ పని ఇంకా సింపుల్గా అవుతుందండి. అంటే మన పిండి కలిపేస్తాము, తర్వాత ఒకళ్ళు ఒత్తేవాళ్ళు ఒకళ్ళు వేయించేవాళ్ళు ఉంటే చాలా కంఫర్టబుల్గా పోతుంది. మనం ఒకళ్ళమే అనుకోండి, అప్పుడు కొంచెం తక్కువ చేసుకుంటాం. పంచదార పాకం కొంచెం చిక్కపడింది. ఇది ఎట్లా కావాలంటే మనకి జస్ట్ 1 తీగ వస్తే చాలు. ఇంకొక నిమిషం ఉంచుదాము. మన గులాబ్ జామున్ పాకాలు వాటిలాగా నీరు కాకుండా కొంచెం జిగురు రావాలన్న. తెల్ల నురుగు వస్తుంటే మనకి ఇంకొంచెం పాకం దగ్గర పడుతున్నట్టు అనమాట. చూడండి, ఇదిగా అలా వస్తుంటే చాలు. అలా 1 తీగ సాగుతుంది కదా, ఇలాంటప్పుడు ఆపేసేయచ్చు. స్టవ్ ఆపేసి ఇందులో కొంచెం 1 చిటికెడు ఏలక పొడి వేసుకుందాం. మన దగ్గర సాఫ్రాన్ కనుక, కుంకుమ పువ్వు కనుక ఉంటే అది కాస్త వేసి వాసన బాగుంటుంది, ఒక నలుగంత రంగు వస్తుంది. ఫుడ్ కలర్ మీదే చాయిస్. ఇప్పుడు దీన్ని స్టవ్ నుంచి దించి పక్కన పెట్టేస్తాం మనం. అందుకని ఏం చేయాలంటే ఒక చిన్న పావు చెక్క నిమ్మరసం పిండితే ఇది క్రిస్టలైజ్ అయిపోకుండా పాకం ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. దీన్ని దించి పక్కన పెట్టుకుందాం. పాకం అలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే పూరీలు ఒత్తేసుకుందాము. ఎంత మటుకు వచ్చింది, పిండి నానిపోయింది, చక్కగా ఉంది. ఉసిరికాయ సైజు ఉండలు చేసి పెట్టుకోండి. అన్నీ
ఉసిరికాయ సైజ్ చేసాం కదా, కొంచెం మూత పెట్టండి, వీటికి డ్రై అయిపోతాయి. పిండి పెట్టద్దు, పిండి లేకుండానే మనం వాళ్ళంతా నెయ్యి వేసాం కదా వచ్చేస్తుంది. కాస్త పల్చగా ఒత్తుకోవాలి. ఇవేంటంటే మనం చపాతీకి త్రికోణం వేస్తాం కదా, అట్లా త్రికోణం వేసుకోవాలన్నమాట. దీంట్లో ఒక పల్చటి లేయరు నెయ్యి రాస్తే ఈ పొర విడుస్తుంది అనమాట. చిన్న త్రికోణం అయింది కదా, దీన్ని కొంచెం పెద్ద త్రికోణంగా ఒత్తేసేయండి. పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చండి. నూనె ఎక్కువ పెట్టాలి, పెద్ద పాత్ర పెట్టాలి. నాకు చిన్న చిన్న వస్తువులు ఇష్టం, పిల్లలు తినడానికి బాగుంటాయి అనిపిస్తుంది, కాస్త ఎక్కువ అవుతాయి కూడా. ఇలా ఒత్తేసి పక్కన పెట్టుకోండి. ఒత్తడం ఒక అర డజన్ ఒత్తిన తర్వాత అప్పుడు ఆయిల్ పెట్టుకుంటే, మనం నూనె పెట్టుకుంటే సరిపోతుంది. నేతిలో వేయిస్తారండి, నేను కర్ణాటకలో చూశాను ఒకరింట్లో. కాకపోతే అంత నెయ్యి తినలేమేమో అనిపిస్తుంది నాకు, 1-2 తినేసరికి మొహం వచ్చిపోయింది. రిఫైండ్ ఆయిల్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఎక్కువ నూనె పెట్టుకోదండి, చిన్న పాత్ర పెట్టుకుని 4 అట్లా వేయించుకోవచ్చు. నూనె కొంచెం కాగాక వేసేసేయండి పూరీలు. ఇందులో మనం పంచదార వేసాం కదా పిండిలో, అందువల్ల ఇవి కొంచెం చక్కగా రంగు కూడా బాగా కలర్ వస్తుంది. షుగర్ వేగేసారు కదా, కలర్ బాగా వస్తుంది, అందుకే పంచదార వేస్తాం. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. క్రిస్ప్గా కనపడతాయి చూడండి, పైన తేలిపోతున్నాయి కదా. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. వీటిని కొంచెం తీసేసి అలాగా నూనె ఓట్ చేయటం, పాకంలో వేసేయటం. మనం రెండో వాయి వేసే లోపల ఇవి పాకం 2 పక్కలా పట్టేస్తుంది వాటికి. ఆ వాయి వచ్చేసరికి వీటిని తీసి పళ్ళెంలో పెట్టేస్తే పంచదార పాకం ఒక కోటింగ్ లాగా అవుతుంది, లోపలికి పీలుస్తాయి అన్నమాట. అన్నీ వరుసగా వేయించేసుకోవటం, ఒక లోడు తీగ ఇంకొక లోడు పాకల్లోకి షిఫ్ట్ చేసుకోవటం. మనం కాజాలు చేస్తాం కదా, మడత కాజాలు చేస్తాం ఒకదాని మీద ఒకటి, ఆ కాజాల పద్ధతిలోనే ఉంటుంది ఇది కూడా. స్టవ్ సిమ్లోనే ఉంచండి, లేకపోతే బయట వేగిపోయి లోపల పొయ్యగా గట్టిగా ఉండిపోతుంది. చూడండి రెడీ అయిపోయినాయి. ఆఖరి వాయి తీసేస్తున్నాం. ఒక అరగంట సేపు వదిలేస్తే పంచదార పాకం వీటి మీద చక్కగా పేరుకుంటుంది. ఎంత బాగుంటాయో, చాలా ఈజీ కూడా, మనం ఒకళ్ళం కూడా చేసుకోవచ్చు. ఈ మాత్రం పిండి అయితే చక్కగా వరుసగా పేర్చేసేయండి, అంటే ఒకదాని మీద ఒకటి పడిపోకుండా పేర్చేయటము. తర్వాత 1 గంట సేపు ఆరిపోనివ్వటం. ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లో కొంచెం చిన్న చేంజెస్ ఏంటంటే, మనం చేయదలుచుకుంటే మైదా పిండి బదులు గోధుమ పిండి వాడుకోవచ్చు, పంచదార బదులు బెల్లం వాడుకోవచ్చు. చేసి చూస్తే ఆ టేస్ట్ నచ్చింది అనుకోండి, అలాగే కంటిన్యూ చేయొచ్చు.